హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. నేను మీ కుప్పల దుర్గారావుని. సప్తగిరి నర్సరీ, కడియం మండలం, రాజమండ్రి రూరల్, బుర్లంక విలేజ్, కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మా నర్సరీ. ఈ వీడియో సారాంశం ఏంటంటే, కొత్తగా భూములు కొనుక్కున్నవారు ఏ రకమైన పంటలు పెట్టుకోవాలి, ఎలాంటి చెట్లు పెట్టుకోవాలి, ఏంటి అన్న ఆలోచనతో సతమతమయ్యి యూట్యూబుల్లో ఒక 10 మంది వీడియోలు చూడడం, దేనికి డిసైడ్ అవ్వాలో తెలియకుండా ఏం చేస్తే బాగుంటుందా, ఎలా చేస్తే బాగుంటుందా అని చెప్పి 10 మందికి ఫోన్లు చేసి 10 రకాల ఆలోచనలు తీసుకుని ఏది పూర్తిగా ఎవరి మాట వినాలో తెలియక, ఎలాంటి వ్యవసాయం పెట్టాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎక్కడ ఫోన్ నెంబర్ కనపడితే ఆ యూట్యూబ్కి ఫోన్ చేస్తాం, నీ దగ్గర ఈ మొక్క ఉందా, ఇది రేట్ ఎంత, ఏ సైజు ఉంది, ఏంటి, ఎలాగా అని ఫోన్లోనే తెలుసుకోవాలని ఆదురుతాను. మీరు ఎప్పుడన్నా సరే మీ తోటలో పంట పెట్టాలనుకున్నప్పుడు మీ ప్రాంతం దేనికి అనువైందో చూసుకోండి. ఎందుకంటే ప్రతి చోట ప్రాంతీయ తత్వం అనేది ఒకటి ఉంటుందండి. అక్కడ మీ గాలి, మీ నీరు, మీ మట్టి, మీ వాతావరణం మీద డిపెండ్ అయ్యి కొన్ని పంటలు పండుతాయి. సర్వసాధారణంగా భూమిలో 20 రకాల మూలకాలు, పోషకాలు ఉంటాయండి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, నైట్రేటు, భాస్వరం, ఫాస్ఫరస్, ఇలాగా అన్నీ ఎక్కడ ఏ భూమిలోనూ ఉండవండి. ఒక 6 నుంచి 7 రకాలు ఉంటాయండి. ఉన్న రకాలు మనం పైనుంచి దానికి పోషకాల రూపంలో అందించాలని చెప్పి మన అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్పిన విషయం. కాబట్టి ఏదైనా పంట పెట్టాలనుకున్నప్పుడు మీ ప్రాంతం దేనికి అనువైందో చూసుకోండి. కొబ్బరి బాగుంటుందా, లేకపోతే మామిడి బాగుంటుందా, లేకపోతే బత్తాయి బాగుంటుందా, నిమ్మ బాగుంటుందా, నారింజ బాగుంటుందా, నేరేడు బాగుంటుందా, సీతాఫలం బాగుంటుందా అన్నది మీ చుట్టుపక్కల చెట్లు పరిశీలించండి. తోటల్లో ఎవరన్నా దగ్గరలో ఒక 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లో దారంటా పోతూ ఓహో ఈ చెట్టు అందంగా ఏపుగా వచ్చింది అంటే మన ప్రాంతంలో మన భూమికి సూట్ అవుతుంది అనుకునండి. అటువంటి పంటే పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటే మీ భూమి పరంగా, మీరు పెట్టిన పంట పరంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేగానండి ఎవరో ఎక్కడో మెకడోమియా పండించారు, నేను పండించేస్తాను, ఆయన ఎవరో కొంకుడు తోట వీడియో పెట్టాడు, కొంకుడు తోట వేసేస్తాం, లేకపోతే అవకాడు పెట్టారు, అవకాడు వేసేస్తాం అని కొత్త పంటల కోసం ట్రై చేస్తున్నారండి. అమెరికాలో పండే పంటలో, ఆస్ట్రేలియాలో పండే పంటలో, లేదా మన దేశంలో కాశ్మీర్లో పండే పంటలో, సిక్కింలో పండే పంటలో ఇక్కడ పెట్టాలని చూడకూడదు. ఎందుకంటే ప్రాంతీయ తత్వం, వాతావరణం, నీరు, మట్టి, ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనం పంట పెట్టుకోవాలని దయించి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఎంప్లాయీస్ చదువుకొని కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బును మళ్ళీ భూమి మీద పెట్టుబడి పెట్టి భూమి రూపంలో దాచుకుంటున్నారు. చాలామంది ఫెన్సింగ్ చేసుకునో, గోడ కట్టుకునో, రియల్ ఎస్టేట్కో ఇంకోలాగో పెట్టుకుంటున్నారు. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మొక్కల మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఫామ్ హౌస్లు ట్రై చేస్తున్నారు. ఫామ్ హౌస్లు అంటే వాళ్ళ ఇంటి వరకు అన్ని రకాల చెట్లు పెంచుకుని ఏవో కానీ కాయలు కాసినప్పుడు ఆదివారం శనివారం పొలం వెళ్తే ఏవో కాయలు కాస్తాయి తెచ్చుకుందామని ఆలోచన చెప్పుని కొంతమంది ఫామ్ హౌస్లు పెంచుకుంటున్నారు. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి భూమి యొక్క ప్రధాన వనరు మంచిదే, కానీ ఆ భూమి మీద ప్రకృతిని పెంచి పోషించాలంటే మనకి వ్యవసాయ అనుభవం లేదు, ఎవరో వచ్చి వ్యవసాయం చేస్తారని కాకుండా సులువైన పద్ధతులను ఎంచుకునండి. మొక్కలన్నీ కూడా ఐడెన్సిటీ పద్ధతిలో పెట్టుకుని, డ్రిప్ సిస్టమ్ పెట్టుకునండి. అలాగే మీ మోటార్ ఆన్ చేసుకుంటా కూడా మీ సెల్ ఫోన్ ద్వారా సిస్టమ్ వచ్చింది. అలాంటివన్నీ అవలంబించి కొత్తగా ట్రై చేసుకునండి. లేదా 2-3 ఏళ్ళ పాటు ఏదైనా ఫ్యామిలీని అక్కడ ఒక షెడ్డు మకాం పెట్టండి. ఆ చెట్లకి ఒక వయసు వచ్చేంత వరకు, 3 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు పెంచుకుంటే ఆ తర్వాత మీరు ఒక నెల రోజులు చూడకపోయినా చెట్లు ఏమవ్వవు. కాబట్టి అలాంటి సౌకర్యం అనేది చేసుకోవాలి. అంతేగానండి ఫోన్ నెంబర్లు కనిపడి నేను ఫోన్ చేసేసి నీ దగ్గర ఎంత, నీ రేట్ ఎంత అడగకూడదు. ఎందుకంటే మొక్కలు అనేవి అనేక రకాల జాతులు, అనేక రకాలు ఉంటాయి. ముఖ్యంగా పళ్ళ తోటలోళ్ళు వెరైటీ వేజ్గా మనకి ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్లేస్ అయితే మనం అనుకున్న రకంగా అందింతారో వాళ్ళకి ఇచ్చుకోండి ఆర్డరు, తప్పులేదు. అంతేగానండి ఎవరో ఏదో చెప్పారని ఈ రకం చాలా బాగుంటుందని వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తున్నారండి అలా చూడకండి. ఒకసారి మొక్క దగ్గర నుంచోండి, వెళ్ళి ఆ మొక్క స్వభావం ఏంటో చూసుకోండి, సైజ్ చూసుకోండి, మీ బడ్జెట్ ప్రకారంగా ఏ మొక్క కొనుక్కుంటారో చూసుకోండి. మొక్కనే స్టార్టింగ్ 1 సంవత్సరం మొక్క నుంచి 2 సంవత్సరాలు పెంచుతారు, 3 సంవత్సరాలు పెంచి అమ్ముతారండి, 4 సంవత్సరాలు పెంచి అమ్ముతారు, 5 సంవత్సరాలు పెంచి అమ్ముతారు. ప్రతి మొక్కని కూడా పెంచి అమ్మడంలో ఇక్కడ నిష్ణాతులు ఉన్నారు. కడియప్లంకలో దాదాపు 2500 నర్సరీలు ఉన్నాయి. మీరు ఏ నర్సరీలోనా తిరగచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. పలానా నర్సరీ అని పర్టికులర్గానే ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే మీరు ఎంచుకున్న రకంగా అందింతారా, అందించరా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. వాళ్ళతో మాట్లాడుకుని, ఏమండి నాకు బంగినపల్లి మామిడి కావాలి, లేదా సన్నంగి కొబ్బరి కావాలి, లేదా నాకు
సిలోన్ కొబ్బరి కావాలి, ఇలాగ వెరైటీ వేజ్గా నాకు కరెక్ట్గా ఒకటో మొక్క ఏం కాయ కాసిందో 100వ మొక్క అదే కాయ కాయాలండి. అలాంటి మొక్కలు మీరు ఇవ్వగలరని అడిగాను. అంతేగాని మీరు ఎంత తక్కువకి ఇస్తారో, మా ఊరు పంపేస్తారా, మా పొలంలో దింపేస్తారా, మీరు వచ్చి మా పొలంలో పాతేస్తారా, ఇవన్నీ సెకండ్ ఇష్యూ అండి. అవి వద్దు. మీరు ఎప్పుడైనా సరే ఒక ఆదివారం శనివారం ఖాళీ ఉన్నప్పుడు నర్సరీలో తిరగండి. ముందు వచ్చి తిరిగితే ఏమున్నాయి, కడియం నర్సరీస్ అంటే ఏంటి, ఏం దొరుకుతాయండి. కడియం నర్సరీ నుంచి ఎవరు కూడా చిన్న చిన్న నర్సరీలు పెడతాకి ఏ ఊరు రారండి. అతి కొద్ది మంది మా చుట్టుపక్కల ఒక 20 గ్రామాలు ఉంటాయండి. ఈ గ్రామాల్లో ఖాళీ జనం అందరూ కలిసి వాళ్ళ కుటుంబం తరపున ఒక లారీ మొక్కలు ఇక్కడ కొనుక్కోవడం, హైదరాబాద్ లాంటి సిటీ, బెంగళూరు లాంటి సిటీల్లో ప్లాట్ఫారాల మీద దింపుకునండి అమ్ముతుంటారు. వాళ్ళలో చాలామంది మంచి వ్యక్తులు, మంచిగా అన్న రకం అన్నంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. కొంతమంది మీరు ఏది అడిగితే అదే అని చెప్పేసి ఈ మొక్క అదేనని పట్టుకోమని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది, అవతల మీద నమ్మకంతో. కాబట్టి దయించి ఎవరైనా సరే కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళు ఫోన్లో సంభాషణలు మానేసండి. అవకాశం ఉంటే రియల్గా ఒకసారి నర్సరీకి వచ్చి ఆయా మొక్కలను చూసుకునండి, కొనుక్కుని వేసుకోండి. 100 రూపాయలకి మొక్క ఉందండి, 500 రూపాయలకి మొక్క ఉంది, 5000 రూపాయలకి మొక్క ఉంది. కాకపోతే అది మీ బడ్జెట్ని బట్టి, మీ భూమి స్వభావాన్ని బట్టి ఆ మొక్కలను ఎంచుకుని వేసుకుంటారని చెప్పి నా మనవి. నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. దయించి అందరూ కూడా ఈ పద్ధతులు అవలంబించి కొత్తగా వ్యవసాయం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి మనవి చేస్తున్నాం.